ఇవాళ ఎలాగైనా నాకు వాడంటే ఇష్టమని చెప్పేస్తా. బట్ హౌ? ఎలా? డర్టీ ఫెలో అనుకున్నా కానీ పర్లేదు, క్యూట్ ఫెలో. రోజిచ్చి ప్రపోజ్ చేస్తే లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేయనా? ఒసే డాలీ, పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచించకు. లేటెస్ట్ ట్రెండ్ అలాగే వచ్చే టిపికల్స్ రేంజ్ లో ఉండాలి. షల్ వి డేట్? ఎస్. ఎలా అడగను? హాయ్, నాకు ప్రమోషన్ వచ్చింది. ఒసే, జాబే లేదు, ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓకే, ఇన్స్టాగ్రామ్ 100K ఫాలోవర్స్, అది మొన్నే అయిపోయింది కదే. ఇంకెలా పిలవను? బయటికి వెళ్దామా? వద్దు. షాపింగ్ బాగుంటుంది. షూట్కి ఫ్రెండ్స్తో. హే డాలీ, యాక్చువల్లీ నేను మిమ్మల్ని డేట్ కడుగుదామని. చిచ్చి కాదు, అదే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ ఓనర్ చూస్తే నేను టెర్రస్ పైన, మీరు కింది. మీరు ఓకే అంటే? రిలాక్స్. ఇప్పుడు చెప్పు, ఏమైంది? డేట్ ఏంటి? ఏం లేదు, అంటే రేపు ఆడిషన్ ఉంది, సో లైన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. మరి డేట్ ఏదో అన్నారు? అంటే అది డేట్స్ తింటే మెమరీ పవర్ పెరుగుతుందని. మీరు కిందికి వెళ్తున్నారు కదా, సో తెస్తారేమో అని అమౌంట్ ఫోన్ పే చేసేస్తాను. అరే అబ్బాయిలు అలా ఎలా రా? హా, అంత సిగ్గు లేకుండా అమ్మాయిల్ని అలా ఎలా అడిగేస్తారు? ఏదేమైనా ఈ విషయంలో మాత్రం నీ గట్స్కి, ఈ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. హే, వీడు ఉన్నాడు, ఎంత హింసించినా ఏం అర్థమైతలేదు. చెప్పు, డేట్కి రమ్మని పిలవచ్చుగా. డాలీ విన్నాడా ఏంటి? అయ్యో డాలీ, గట్టిగా బాగేసావేమోని. డేట్కి వెళ్దామా? ఏంటి? అదే డేట్స్ కొనడానికి కలిసి వెళ్దామా అని. ఓకే. హాయ్ డాలీ. హాయ్. ఈడో ఓవర్ యాక్షన్. ఎక్కడికి వెళ్తున్నారు మా? డేట్కి. అదే డాలీ గారికి డేట్స్ కావాలంటేను తీసుకెళ్తున్నా. డాలీ, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదమ్మా. మీ బ్రో బైక్ మీద ఏం వెళ్తావు? పద, మన కారులో వెళ్దాం. ఏం పర్లేదు బ్రో, నాకు బైకే కంఫర్ట్ బ్రో. తీ బండిది, బండి తీ. డేట్ బాగుంది కదా. డేటా? డేట్స్ అండి, డేట్స్ బాగున్నాయి కానీ అండి ఏంటి, నిన్న నైట్ తర్వాత మనం మంచి ఫ్రెండ్స్ అయిపోయామనుకున్నా కాదా? ఫ్రెండ్స్ ఓకే ఓకే. డేట్స్ ఆన్లైన్లో కూడా కొనొచ్చు అనుకుంటా.
కానీ ఆన్లైన్లో కొంటే ఇలా నచ్చిన పర్సన్తో టైం స్పెండ్ చేసే ఆప్షన్ ఉండదు కదా. వెయిట్ వాట్? నేను నచ్చిన పర్సనా? పర్సన్ కాదు, నచ్చినవి చూసి కొనొచ్చు కదా అంటున్నా. సోను ఇది అయ్యేలా లేదు. కొంచెం మీ డేట్స్ గురించి పక్కన పెడితే మన డేట్ గురించి మాట్లాడదామా? డేటా? వాళ్ళకి నాకు అర్థమై చాలా సేపు అయింది. ఇంకా లాగ్ చేయకు, వ్యూవర్స్ వెయిటింగ్ అక్కడ. ఇంకెలా చెప్పుండ్రా? Will you be my girlfriend? Yes. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? క్లైమాక్స్ దాకా మాట్లాడేదే లేదు. నువ్వు కంటిన్యూ చేయరా. హాయ్ డాలీ, రీల్స్ చేద్దామా? లేదండి, నాట్ టుడే. అదేంటమ్మా జోషేది? యూత్ అంటే ఎలా ఉండాలి? మినిమం మన లెక్క. బయటికి వెళ్ళేది మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం. బయటికా? బాయ్ ఫ్రెండ్తోనా? ఏంటి? అదే మన బ్రో ఫ్రెండ్తోనా? ఎవరు బ్రో? ఎవరికి బ్రో? మీరు బ్రో అయితే అందరు బ్రో అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వి ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్, ఓకే? నీ పద్ధతి ఏం బాగాలేదమ్మాయి. ఒక పార్టీలో ఇద్దరు కార్యకర్తలు పోటీ పడినప్పుడు అందులో సీనియర్కి సీట్ ఇవ్వకుండా జూనియర్కి ఇవ్వడం అన్యాయం. వాట్? అదే మరి, నేనేమో నిన్ను లవ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమో సీనియర్ని నన్ను వదిలేసి వాణ్ణి బిఎఫ్ చేసుకుంటున్నావు. ఇది చాలా తప్పు. అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? అరే, ప్రేమ పెళ్లి ఏంది? ఏజ్ లో పెద్దవాళ్ళు పెళ్లి కాలేదు అంకుల్ అంటే ఫీల్ అవుతారని రెస్పెక్ట్ తో మాట్లాడుతుంటే అలా ఎలా ఊహించుకుంటారు? అంకులా? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్, ఓకే? అయినా ఇన్స్టాగ్రామ్ లో మనం చేసిన రీల్స్ కి ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసావా? వావ్, నైస్ పేర్ అని. అయినా నేను అంకుల్ అయితే నువ్వు వాంటి. వాట్ నాన్ సెన్స్! అసలు పిచ్చా మీకేమైనా? అర్థం కాదా చెప్తుంటే? అరే, కొంచెం ఆ కళ్ళజోడు దించి చూడండి. అదే కమెంట్స్ లో ఫాదర్ అండ్ డాటర్ నైస్ రీల్స్ అని ఉన్నాయి, చూడండి. అదేంటి డాలీ, వాడికంటే నేనేం తక్కువ? బెటర్ వర్క్, బెటర్ ఇన్కమ్, సొంత ఇల్లు. అతనికే ఉన్నాయి నెత్తి మీద రెస్పాన్సిబిలిటీస్, తీర్చాల్సిన అప్పులు తప్ప. అండ్ వాడికంటే నేను అన్నిట్లోనూ ఎక్కువే, ఇన్క్లూడింగ్ ఏజ్, పర్సనాలిటీ. అరే, ఊరుకుంటుంటే ఏంది మీరు? చెప్తుంటే అర్థం కాదా? ఇన్కమ్, ఇల్లు ఉంటే ఎవడి గొప్ప? ఛీ, బాడీ ఏజ్ తో పాటు దేవుడు కొంచెం ఆ బుద్ధి కూడా పెంచుంటే బాగుండు. ఛీ, అయినా బుద్ధే ఉంటే అప్పటి నుంచి ఒక ఆడపిల్ల కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంది, ఏమైంది అని మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు. అలాంటిది పెళ్లి, ప్రేమ అంట అడగడానికైనా. ఛీ, వద్దులే.
తీర్చాల్సిన అప్పులు రెస్పాన్సిబిలిటీస్ అంటే అంత చీప్ అయిపోయిందా మీకు? మీరు కూడా అదే ఏజ్ నుండి వచ్చారు కదా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి 20s to 30 ఫేస్ ఎంత హార్డో మీకు కూడా తెలిసే ఉండాలి కదా. అయినా వాట్ ఎవర్, అసలు మీకెందుకు హా? మా లైఫ్, మా సంపాదన, మా ఇష్టం. వి విల్ ఎర్న్ టుగెదర్, విల్ గ్రో టుగెదర్. నేను ఇంకొక్క మాట మాట్లాడకముందే ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే అస్సలు మర్యాదగా ఉండదు. ఇంటి ఓనర్నే గెట్అవుట్ అంటూ మర్యాదంట. ఏందో ఏమో, నాలాంటి పసి మనుషులపై ఈ అమ్మాయిల దౌర్జన్యం ఎప్పుడు ఆగుతుందో. మీ భాషలో చెప్పాలంటే సీఎం సీట్ జూనియర్కో సీనియర్కో కాదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే అందరికీ మంచిది, అదే న్యాయం కూడా. అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్నోడికి. Get ready for our most official date night. రెడీయా? ఒక్క 2 minutes వెళ్దాం. ఏమేం తనకి? అరే ఈరోజు ఫుల్ టైర్డ్ ఉన్నారా, ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా? అమ్మయ్యా, ఓకే. సరే దా. ఇవాళ మూడ్ స్వింగ్స్ వల్ల అనవసరంగా ఓనర్ని తిట్టేసిన. పాపం ఫీల్ అయి ఉంటాడు. ఏంటి, నువ్వు ఓనర్ని తిట్టినావా? ఇలా వర్షం పడాల్సిందే అయితే. అరే మరి నా పాటికి నేను పని చేసుకుంటుండొచ్చి ప్రేమ పెళ్ళి తొక్క తోటకూర అని చెప్పి అయినా భరించా నీ గురించి. అదే గెట్అవుట్ కూడా అనేసా. రేపు మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఐ కాంట్ మిస్ దిస్. నువ్వేం వరి అవ్వకు, నేను మాట్లాడతలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకొద్దిసేపు ఉండు. అదేంటి సార్, మీరు మందు కొడతారా? ఉండకూడదా? అంటే ఎప్పుడు చూడలేదు. ఏంటయ్యా, నువ్వు చూడకపోతే నాకు మందు అలా ఉండకూడదా?
నువ్వు నా ఇంట్లో రెంట్కు రాక ముందు నుంచే ఇది నా ఇంట్లో రెంట్కుంటుంది తెలుసా? ఓహో, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? మీకు ఇదొకటే ఇల్లా సార్? లేదు, కబ్జా చేసిన ఇంక 2 ఉన్నాయి. మూసుకొని తాగవయ్యా. వద్దు సార్. ఏ తాగవా? అంటే తాగుతాను, బట్ ఒకేషనల్లీ. అయితే అందరికంటే నీకే స్పెషల్ అకేషన్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. సక్సెస్ఫుల్గా నా వన్ సైడ్ లవ్కి ఎండ్ కార్డు పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మిడ్ నైట్ క్రేవింగ్స్కి ఐస్ క్రీమ్ రెడీగా పెట్టు. బాయ్, గుడ్ నైట్. దాచక్కర్లేదు, తెలిసిపోయిందిగా ఆల్రెడీ. సారీ సార్. ఎందుకు? మిమ్మల్ని మోసం చేయాలని కాదు, అండ్ డాలీ కూడా ఏదో కోపంలో అలా. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నాకే రాసి పెట్టలేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా కోరుకున్నవన్నీ జరిగితే ఇది మనిషి పుట్టుక ఎందుకు అవుతుంది? అందులోనూ మగ పుట్టుక ఛాన్సే లేదు. నిజానికి నాదే తప్పు. ఆ అమ్మాయి ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? సిగ్గుండాలి, ఆశకి హద్దుండాలి. అయినా నా పిచ్చి కాకపోతే 30 దాటాక కూడా ఈ లవ్ మొత్తం బాబాయ్ ఫ్యామిలీ అటెన్స్ వస్తారు. అదేంటదే అర్హత. లైఫ్లో ఏదైనా కావాలంటే అర్హత ఉండాలి. అది పార్టీ ఆఫీస్లో సీటుకైనా, అమ్మాయి మనసులో చోటుకైనా. అయినా అర్హతకు మించి ఆశపడ్డం తప్పో తప్పో. అయ్యో సార్, అర్హత అని అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు సార్? తనేదో చిన్నపిల్ల, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసి. నువ్వు గమ్మునుండబ్బా. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ రమేష్ని చూశారు. ఇప్పుడు నుండి నా రియాలిటీ చూడు. నువ్వు కూర్చోబాయ్. సార్ నేను ఒకటి అడుగుతో చెప్తావా? చెప్పండి సార్. మనసులో ఎప్పుడైనా వీడికి ఇంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి కాలేదు అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నాను సార్. అది నా తలరాత. నేను నా యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? తొక్కల పెళ్ళి ఎవడికి కావాలి? పార్టీస్, ట్రావెల్, అలోన్ లైఫ్, చిల్. నేను తిరగని ప్లేసెస్ లేవు. నా ఫ్రెండ్స్ అందరూ కెరియరు, జాబు అని కష్టపడి సంపాదించుకుంటుంటే నేను మాత్రం మా నాన్న సంపాదించిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తుండే. వన్ ఫైన్ డే హీ వాజ్ నో మోర్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ టైంలో కూడా నేను ట్రావెల్లో ఉన్నా, ఇంట్లో లేను. ఆ తర్వాత లైఫ్ ఇట్ మీ హార్ట్. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే మా నాన్న దగ్గర చాలా డబ్బులున్నాయి అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది, నేను పెట్టే టార్చర్ భరించలేక, మా నాన్నకి చెప్పుకోలేక ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో. ఏం చేయాలో అర్థం కాలేదు. చూస్తే అమ్మ, చెల్లి, రెస్పాన్సిబిలిటీస్, డబ్బులు లేవు. అప్పుడు కూడా నేను ఒక ఎదవలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోయాను, ట్రావెల్ చేస్తూ బతికేద్దామని. కానీ ఒరే, ఈసారి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండే. హ్యాపీనెస్, జాయ్, పీస్ ఏమీ లేవు. ఒకే ఒక్క ఆలోచన, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, ఇన్ని రోజులు
నానున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నా. I was carefree. After he was gone, I felt like responsibility of the home coming towards me. And then I understood. It's now my turn to lead. Then I went back home, where home just felt like a feast-up house. చిన్న చిన్నగా వర్క్ స్టార్ట్ చేశా. కష్టపడి 10 సంవత్సరాల్లో ఈ పొజిషన్కి వచ్చా. చెల్లెలు పెళ్లి చేశా. అప్పటికే మా అమ్మ ఈ బాధ్యత లేని కొడుక్కి బరువు అనుకుందో ఏమో, వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్న గుర్తొచ్చుంటాడు. అంతా అయిపోయేసరికి ఈ వయసు వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ప్రేమించడానికి టైం ఉన్నా అమ్మాయి లేదు. కర్మ. అప్పుడేమో ప్రేమించే వాళ్ళని ఇంట్లో వదిలేసి స్వేచ్ఛ అంటూ తిరిగాను. దేవుడేమో ఇప్పుడు నాకు ప్రేమ లేకుండా చేసి స్వేచ్ఛనిచ్చాడు. యూత్లో నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, పక్షి ఆకాశంలో విరుస్తుంది, స్వేచ్ఛ కోసం ఆతృత పడుతుంది, కానీ రోజు ముగిసేసరికి తిరిగి గూటికి చేరుకుంటుంది. యూజేఎన్జీ ఫెలోస్. లైఫ్లో ఎంత సంపాదించినా, ఎంత ట్రావెల్ చేసినా, ఎంత లగ్జరీస్గా ఉన్నా సరే తిరిగి రావాల్సింది ఇంటికే. ఏదేమైనా ఒక తోడు లేని జీవితం శూన్యం. ఇంకా కష్టాలు ఏడుపులు అంటావా, ఎవడికి లేవు, అందరికీ ఉన్నాయి. అయ్యో అయ్యో సార్ 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 లేవండి సార్. సార్ చూసి మెల్లగా. ఏరా, నాకు యవ్వనం మాత్రమే లేదు, మనసు ఉంది. నువ్వు చెప్పు, నేను చెడ్డున్నా? ఏ కాదు సార్ కాదు. మరెందుకురా, డార్లింగ్ నేను నచ్చలేదు. చూసి నెక్స్ట్ లవర్ కంటే నేను బాగుంటా. నీకంటే వెల్ సెటిల్ ఇన్ లైఫ్, అందరికీ ఛాన్స్ ఇచ్చింది. నాకు ఇస్తే దాని సొమ్మెన పోతుందా? ఏంటి, డాలీకి ఎక్స్ లవర్ ఉన్నాడా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎవడికి అర్థం గారు. నువ్వు చెప్పేస్తే అవతల ఫింగ్స్ అర్థం చేసుకోరా. ఆ రోజు ఆడు, ఈరోజు నేను, రేపు సార్ నువ్వు వెళ్ళి పడుకోరా, నువ్వు వెళ్ళి పడుకోరా, అమ్మాయిలంతా ఇంతేరా. వద్దులే.